చేనేత పరిశ్రమల చేనేత కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 23, 24, 25 తేదీలలో రిలే నిరాహార దీక్షలు చేపడుతున్నట్లు తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంజి మురళీధర్ తెలిపారు. హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద నిర్వహించే ఈ రిలే నిరాహార దీక్షలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సోమవారం స్థానిక సిపిఎం కార్యాలయంలో రిలే నిరాహార దీక్షల కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంజి మురళీధర్ మాట్లాడుతూ జియో ట్యాగ్ ఉన్న చేనేత కార్మికులందరికీ ఎలాంటి షరతులు లేకుండా చేనేత భరోసా పథకంలో ప్రతి కార్మికుడికి 2,000, అనుబంధ కార్మికులకు ఇద్దరికి 500 చొప్పున జమ చేయాలని అన్నారు. అలాగే చేనేత కార్మికులకు అమలు చేస్తున్న తృప్తు పథకంలో చేనేత కార్మికులకు నెలల నుండి రికరింగ్ డిపాజిట్ చేస్తున్నా ప్రభుత్వం మాత్రం డిపాజిట్ చేయడం లేదని, అవి వెంటనే డిపాజిట్ చేయాలని కోరారు. 2026-27 రాష్ట్ర బడ్జెట్లో చేనేతలకు 2,000 కోట్ల రూపాయలు, టెక్స్టైల్స్ పవర్లూమ్కు 2,000 కోట్ల రూపాయలు వేరువేరుగా కేటాయించాలని అన్నారు. మరణించిన చేనేత కార్మికులకు తృప్తు పథకంతో షరతు లేకుండా నేతన్న బీమా, ఎక్స్గ్రేషియా తక్షణమే అందజేయాలని అన్నారు. చేనేత పరిశ్రమ చేనేత కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 23, 24, 25 తేదీలలో హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద రిలే నిరాహార దీక్షలు చేపట్టడం జరుగుతుందని, ఈ రిలే నిరాహార దీక్షలలో జిల్లా వ్యాప్తంగా ఉన్న చేనేత కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు గంజి నాగరాజు, జిల్లా ఉపాధ్యక్షుడు వనం రాములు, వనం నిరంజన్, చెరుకు లక్ష్మీనారాయణ, వల్లకీర్తి వెంకటేష్, రాపోలు శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఈ చేనేత కార్మిక సమస్యలపైన, ఈ పవర్లూమ్ కార్మిక సమస్యలపైన ఈ నెల 23, 24, 25 హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర మహా దీక్షలు నిరాహార దీక్షలు జరుగుతుంది. ఆ నిరాహార దీక్షలకు ఈ రాష్ట్రంలో ఉన్న చేనేత కార్మికుల సమస్యలు కానీ, పవర్లూమ్ కార్మిక సమస్యలు కానీ పరిష్కరించాలని అసెంబ్లీ రేపర్సన్ అసెంబ్లీ అసెంబ్లీ స్టార్ట్ అసెంబ్లీలో మన వాయిస్ వినిపించాలని అందరి ఎమ్మెల్యేలకు కూడా మెమోరాండం ఇవ్వడం జరిగింది. రేపు ఎమ్మెల్యేలు కూడా శాసనసభలో శాసనమండలి స్పందించి మాట్లాడతారు. అదేవిధంగా మన ఇందిరా పార్క్ దగ్గర 23వ తారీఖు నాడు 24, 25 3 రోజులు రిలే నిరాహార దీక్షలు కూడా కొనసాగుతూ జరుగుతుంది. ఆ రిలే నిరాహార దీక్షలకు ఆల్ ప్రతిపక్ష నాయకులు హరీష్ రావు కానీ, కేటీఆర్ కానీ, అదేవిధంగా కాంగ్రెస్ సంబంధించిన కొంతమంది ఎమ్మెల్యేలు కానీ, ఇతర నాయకులు కానీ అన్ని శాసన మండలి సభ్యులు కానీ ఎవరైనా వచ్చి శిబిరాన్ని సిపిఐ, సిపిఎం, ఇతర అన్ని రాజకీయ పార్టీలు వచ్చి శిబిరాన్ని సందర్శించి మద్దతు తెలుపుతూ అసెంబ్లీలో కూడా శాసనమండలిలో కూడా మన వాయిస్ వినిపించుకుంటూ చేసుకుంటూ మా సమస్యలు పరిష్కరించాలి. మాకు తిట్టుపండు కడుతున్నాం కానీ 8-9 నెలల సంది డబ్బులు వేస్తలేరు, కార్మికులు కడుతున్న డబ్బులు వేస్తలేరు. అదే రుణమాఫీ కూడా అందరికీ రుణమాఫీ కావాలి. కొంతమందికి మాత్రం మున్సిపాలిటీ ఎన్నికల్లో మున్సిపాలిటీ కేంద్రాలను రుణమాఫీ చేశారు. మిగతా గ్రామీణ ప్రాంతాల్లో చేత కార్మికులు రుణమాఫీ చేయాలని, ఈ పవర్లూమ్ కార్మికులు రుణమాఫీ చేయాలని, పవర్లూమ్ కార్మికులకు చుట్టుపండు కనీసం సంవత్సరం అవుతుంది రద్దయి మళ్ళీ కట్టించాలని కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేసుకుంటూ పవర్లూమ్ కార్మికులు అయితే చేనేత రుణమాఫీ సక్రమంగా జరగలే. అదొకటి. మళ్ళీ పవర్లూమ్ ట్రిప్ట్ ఫండ్ కూడా 1 or 2 వర్కర్ది కూడా ట్రిప్ట్ ఫండ్ మళ్ళీ ఇంకా ఇప్పటి వరకు మొదలు కాలేదు. సంవత్సరం అయినా కూడా ఈ ప్రభుత్వాన్ని మనం ప్రశ్నించాలి. అంటే అసెంబ్లీ ముట్టడించి అవసరమైతే మనం ఆల్ పార్టీస్ ఎమ్మెల్యేలని, మినిస్టర్ని స్తంభింపజేసి ఈ చేనేత పవర్లూమ్ కార్మికులకు సంపూర్ణ న్యాయం చేయాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ని. మాకున్న ఒక్క స్కీమ్ ఒకటి పొదుపు పథకమే. అది అయిపోయి కూడా దగ్గర 10 నెలలు గడిచిపోయింది. దానికి సంబంధించిన పవర్లూమ్కు కొత్త దానికి పునరుద్ధరించలేదు, బడ్జెట్ కేటాయించలేదు. త్వరగా బడ్జెట్ కేటాయించి ఎవరైనా చనిపోయినా కూడా చాలా ఇబ్బంది అవుతుంది. ఆ పథకం కొనసాగుతూనే చనిపోయిన వాళ్ళకు ఎక్స్గ్రేషియా ఇస్తారు, కానీ అట్లాంటిది ఏం లేదు. దయచేసి పవర్లూమ్కు ఉన్నది అది ఒక్కటే మళ్ళీ పునరుద్ధరించాలని చెప్పేసి గవర్నమెంట్కు విజ్ఞప్తి చేస్తున్నాం.